అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. నోవహు జలప్రళయం అనేది భూమి మొత్తం మీదకి రాలేదు, కేవలం మెసొపొటేమియా వ్యాలీలో మాత్రమే వచ్చింది అని జాన్ పాల్ అనే వ్యక్తి వీడియో చేశారు. ఈ జాన్ పాల్ అనే వ్యక్తి అబద్ధ బోధకుడని మేము ఇంతకు ముందే బైబిల్ ప్రకారంగా ప్రూవ్ చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు వాటిని తప్పకుండా చూడండి. మరి అబద్ధ బోధకులకి బైబిల్ అర్థం కాదు కాబట్టి వాళ్ళు బైబిల్లోని అనేకమైన వచనాలని వక్రీకరిస్తూ ఉంటారు. అలా జాన్ పాల్ బైబిల్లోని అనేకమైన వచనాలను వక్రీకరిస్తూ ఇప్పుడు నోవహు జలప్రళయానికి సంబంధించిన స్టోరీని కూడా వక్రీకరించారండి. నోవహు జలప్రళయం మొత్తం ప్రపంచం మీదకి వచ్చిందని, భూమి మొత్తం మీదకి జలప్రవాహం వచ్చిందని ఆదికాండం 6, 7, 8, 9 అధ్యాయాలు చదివినప్పుడు మనకు చాలా 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 స్పష్టంగా అర్థమవుతుందండి. ఆ 4 అధ్యాయాలలో అనేకమైన వచనాలు నోవహు జలప్రళయం భూమి మొత్తం మీదకి వచ్చిందని స్పష్టంగా తెలియజేస్తుంటాయి. అంత స్పష్టంగా ఉన్న ఆ సందర్భాన్ని జాన్ పాల్ అనే ఆయన వక్రీకరిస్తున్నారు అని అంటే ఈయన చాలా డేంజరస్ పర్సన్ అని మీరు అర్థం చేసుకోవాలి. అంత స్పష్టంగా ఉన్న వచనాలనే వీళ్ళు వక్రీకరిస్తున్నారు అని అంటే బైబిల్లో ఉన్న ఏ వచనాన్నైనా కూడా వక్రీకరించడానికి వెనుకాడరు. బైబిల్లో కొన్ని కష్టమైన సందర్భాలు ఉంటాయి, అర్థం చేసుకోవడానికి కష్టమైన వాక్యాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిని ఇంకా వీళ్ళు ఏ రేంజ్లో వక్రీకరిస్తారో మీ ఓకే వదిలేస్తున్నానండి. ఈ వీడియోలో నోవహు జలప్రళయం గ్లోబల్ కాదు, లోకల్ మాత్రమే అని జాన్ పాల్ ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఎన్ని తప్పులు చెప్పారో, ఎంత అవివేకంగా మాట్లాడారో స్పష్టంగా మీకు చూపిస్తూ బైబిల్ ప్రకారంగా ఏది కరెక్టో కూడా వివరిస్తానండి. ఇదే అంశం మీద దీనికి ముందు కూడా ఒక వీడియో చేయడం జరిగిందండి. అది పార్ట్ 1 అనుకుంటే, ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో పార్ట్ 2 అనుకోవచ్చు. ఈ అంశం పైన పార్ట్ 3 కూడా వస్తుందండి, అది కూడా మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడు ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ ఒకటి చూద్దాం. అమతకైన ప్రశ్న అడిగాడు, మొత్తం భూమి మీద ఉన్న జంతువులన్నీ నోవహు ఓడలో ఎలా పడతాయి అని అడిగాడు. ప్రశ్నే కదా. నోవహు ఓడ ఎంత ఉంది, పొడవు ఎంత? 50? 150 అడుగులు పొడవు. ఎంత? 150 అడుగులు పొడవు. వెడల్పు 50? 45? 50? 45 వెడల్పు, ఎత్తు 30. ఓకే, అంతేనా? ఎంత కన్ఫ్యూజ్ అయ్యావా? అంతేనా? కన్ఫర్మా? రైట్. 150, 45, 30. వీడియో క్లిప్ విన్నారు కదండి. భూమి మీద ఉన్న ఈ జీవరాశులన్నీ కూడా నోవహు ఓడలో ఎలా ఫిట్ అవుతాయి, ఎలా సరిపోతాయి, ఎలా పడతాయి అని ఎవరో ఒకళ్ళు ప్రశ్న వేశారంటండి. అది మంచి ప్రశ్నట. అంటే బైబిల్ని నమ్మని వాళ్ళు ఎవరో ఆ ప్రశ్న వేశారు. అప్పుడు ఈ జాన్ పాల్ అనే వ్యక్తికి అది కరెక్టే అనిపించింది. అందుకే దాన్ని సపోర్ట్ చేస్తూ ఈయన ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా వీడియో క్లిప్ చూపిస్తానండి, మీకు అర్థమవుతుంది. అలా మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే, ఫస్ట్ నోవహు ఓడ యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నారు. అంతే కదండి. ఇప్పుడు భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కూడా ఓడలో సరిపోతాయో లేదో, పడతాయో లేదో తెలియాలి అంటే ఓడ యొక్క సైజ్ మనకు తెలియాలి, దాని మీద ఒక అవగాహన ఉండాలి. అదేవిధంగా ప్రపంచంలో ఉండే జీవరాశులు ఎన్నున్నాయో కూడా మనకి అర్థం కావాలి. దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. కాబట్టి ఈయన ఏమంటున్నారంటే, నోవహు ఓడ యొక్క పొడవు ఎంత అని ఆయన ముందు ఉన్న క్రౌడ్ని అడిగితే ఒకళ్ళు 50, ఒకళ్ళు 75 ఏదేదో చెప్తున్నారు. చివరికి వీళ్ళందరూ కలిసి నోవహు ఓడ యొక్క పొడవు 150 అడుగులని డిసైడ్ చేశారండి. పొడవు గురించి మాట్లాడుతున్నాను, వెడల్పు గురించి కాదు. నోవహు ఓడ యొక్క పొడవు జాన్ పాల్ ముందు కూర్చున్న వాళ్ళు కలిసి 150 అడుగుల పొడవు అని డిసైడ్ చేశారండి. ఇప్పుడు మనం బైబిల్లో చూద్దామండి, నోవహు ఓడ యొక్క పొడవు ఎంత మనం చూద్దాం. వీళ్ళు ఆదికాండం 7వ అధ్యాయం బైబిల్ స్టడీ చేస్తున్నారండి. జాన్ పాల్ ముందు కూర్చున్న వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందంటే, ఆదికాండం 7వ అధ్యాయం యొక్క బైబిల్ స్టడీ జరుగుతున్నప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు అలా జరుగుతున్నప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు ఓడ యొక్క డైమెన్షన్స్ ఉన్నాయండి, ఆ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఒక పేజీ పక్కకి తిప్పి చూసుకోవచ్చు కదా. చూసుకోకుండా వీళ్ళు నోవహు ఓడ యొక్క పొడవుని 150 అడుగులు చేశారు, వెడల్పుని 45 అడుగులు చేశారు, ఎత్తుని 30 అడుగులు చేశారు. ఇప్పుడు మనం బైబిల్లో చూద్దాం.
ఆదికాండము 6వ అధ్యాయము 15వ వచనం. నీవు దాని చేయవలసిన విధమిది. దేవుడు నోవహు గారితో చెప్తున్నారండి, నీవు దాన్ని చేయవలసిన విధమిది, అంటే ఆ ఓడను చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును. ఓడ యొక్క పొడుగు ఎంతండి? 300 మూరలు. నోవహు ఓడ యొక్క పొడవు 300 మూరలు. మరి జాన్ పాల్ ఏమంటున్నారు? ఆయన 150 అడుగుల పొడవు అంటున్నారు. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి, ఏదైనా మనం మెజర్ చేస్తున్నాము అంటే దానికి ఒక నంబరు, ఒక యూనిట్ రెండు ఉంటాయి కదండి. 150 అడుగులు అన్నారు ఆయన. బైబిల్లో 300 మూరలని ఉన్నాయి. మూర అంటే అడుగు కంటే ఎక్కువ. మూరని ఆయన అడుగు చేసేశారు. అడుగు అంటే దాదాపు ఇంత ఉంటుందండి. అడుగు 12 అంగుళాలు ఉంటుంది. మూర అంటే ఇంత ఉంటుందండి. మూర అంటే ఇంత ఉంటుంది. ఈ ఫింగర్ టిప్ నుంచి ఈ మధ్యలో ఉన్న వేలు అత్యంత పొడవైనది, అక్కడి నుంచి మన ఎల్బో దాకా దీన్ని మూర అంటామండి. ఇది దాదాపు యావరేజ్ పర్సన్కి అయితే ఒక 18 ఇంచెస్ ఉంటాయి. నాకైతే ఒక 19 అంగుళాలు వస్తుంది. అంటే మనిషికి కొద్దిగా తేడా ఉంటుంది. మూర అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదండి. సో అది కొద్దిగా తేడా ఉంటుంది. దాదాపు 18-19 ఇంచెస్ అని అనుకోవచ్చు. అడుగు అంటే 12 అంగుళాలు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈయన జాన్ పాల్ అనే వ్యక్తి 300 మూరల పొడవున్న ఈ ఓడని 150 అడుగులకి మార్చేశాడు. మూరని అడుగు చేసేశాడు, అంటే యూనిట్ని కూడా తగ్గించేశాడు. 300 నంబర్ని 150 చేసేసాడు. అంటే చిన్నగా చేసేస్తున్నాడు, ఓడని చిన్నగా చేసేస్తున్నాడు. ఈయన ఏమి నమ్మించాలనుకుంటున్నాడంటే ప్రపంచంలో ఉండే జీవరాశులన్నీ కూడా నోవహు ఓడలో సరిపోవు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడండి. ప్రపంచంలో ఉండే జీవరాశులన్నీ కూడా నోవహు ఓడలో సరిపోవు కాబట్టి జలప్రళయం అనేది ప్రపంచం మొత్తం మీద రాలేదు, లోకల్గా మాత్రమే వచ్చింది. లోకల్గా ఉండే జంతువులు మాత్రమే ఓడలోకి వెళ్ళాయి అని ప్రూవ్ చేయడానికి, అని నమ్మించడానికి నోవహు ఓడని చిన్నది చేసేసాడండి. అంటే తెలియక ఏదో పొరపాటును చేసేసి ఉంటాడు లేండి అని మీరు అనొచ్చు. ఒకవేళ తెలియక పొరపాటును చేస్తే ఈయన ఎంత అవివేకో, ఎంత అన్ఎడ్యుకేటెడో మీకు అర్థం కావాలండి. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, ప్రపంచంలో ఉండే చాలా మంది క్రైస్తవులు 99% కంటే ఎక్కువ నోవహు జలప్రళయం అనేది భూమి మొత్తం మీదకి వచ్చిందని నమ్ముతున్నారు. ఎందుకంటే ఆదికాండం 6, 7, 8, 9 అధ్యాయాలు చదివినప్పుడు అది చాలా 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 స్పష్టంగా ఉందండి. కాబట్టి క్రైస్తవులంతా కూడా 99% వరకు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ నోవహు జలప్రళయం అనేది భూమి మొత్తం వచ్చిందని నమ్ముతున్నారు. కానీ ఈ వ్యక్తి జాన్ పాల్ అనే వ్యక్తి నోవహు జలప్రళయం అనేది ప్రపంచం మొత్తం మీదకి రాలేదు, కేవలం మెసొపొటేమియన్ వ్యాలీలో మాత్రమే వచ్చింది అని అంటున్నారండి. ఈయన ఇంకొంతమంది ఇలాంటి వాళ్ళు నమ్మే వాళ్ళు ఉంటారు ఆబ్వియస్గా. ఈయన ఎక్కడో ఇంటర్నెట్లో చదివేసి ఉంటాడు అంతే. బైబిల్లో లేదు అది, ఇంటర్నెట్లో ఎక్కడో చదువుతాడు, ఆ చదివిందాన్ని నమ్మేస్తాడు ఈయన. సో జాన్ పాల్ లాంటి వ్యక్తులు కొంతమంది మాత్రమే నోవహు జలప్రళయం అనేది లోకల్ అని నమ్ముతున్నారండి. మరి అలాంటప్పుడు ఈ జాన్ పాల్ అనే వ్యక్తి నోవహు జలప్రళయము గ్లోబల్ కాదు, లోకల్ మాత్రమే అని బోధించాలనుకున్నప్పుడు ఆయన సరైనటువంటి రీసెర్చ్ చేయాలండి, సరిగ్గా చదవాలండి, బైబిల్ని సరిగ్గా చదవాలి. నోవహు ఓడ యొక్క డైమెన్షన్స్ ఎంతో ఒకసారి ఈయన కూడా ఊహించుకోవాలి. ఇప్పుడు నమ్మే క్రైస్తవులంతా పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళంతా వెర్రోళ్ళు కాదు కదా. 99% ఆఫ్ క్రిస్టియన్స్ నమ్ముతున్నారు అని అంటే, చాలా మంది క్రిస్టియన్స్ నమ్ముతున్నారంటే వాళ్ళు నమ్మేది కరెక్ట్ అయి ఉండొచ్చేమో అని ఆ యాంగిల్లో కూడా ఆలోచించాలి కదా. నోవహు జలప్రళయము భూమి మొత్తం మీదకి రాలేదని నేను ఎందుకు నమ్ముతున్నారు? ఓడ చిన్నదట, జంతువులు జీవరాశులు చాలా ఎక్కువ ఉన్నాయట. అలాంటప్పుడు మనం ఊహించుకోవాలండి, ఓడ ఎంతుంది, ఓడ సైజ్ ఎంతుంది, ఎన్ని జీవరాశులు ఉన్నాయి అని ముందే మంచిగా ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించి సరిగ్గా బైబిల్ చదివి ఊహించుకొని ఆ తర్వాత తన చర్చిలోనో ఎక్కడో చెప్పాలి. మరి ఒకవేళ అలా చేసుంటే నోవహు ఓడ యొక్క పొడవు ఎంత చదువుకున్నామండి? 300 మూరలండి. 300 మూరలు అంటే చాలా చాలా పెద్దది. 150 అడుగులంటే చిన్నది. 300ని 150 చేసేసాడు, మూరల్ని అడుగు చేసేసాడు, చాలా చిన్నగా చేసేసాడు. ఇప్పుడు ఆయన ముందున్న వ్యక్తులు 150 అడుగులని చెప్పగానే ఈ జాన్ పాల్ అనే వ్యక్తి దాన్ని గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. ఓకే, 150 అడుగులంటే చాలా చిన్నది, 300 మూరలని ఉంది బైబిల్లో చాలా పెద్దగా అనిపించిందే, నాకు దీనికంటే పెద్దగా అనిపించిందే అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా చదువు రాని వాళ్ళు ఉంటారు కదా, అంటే అడుగుకి మూరకి తేడా తెలియని వాళ్ళు, 300 మూరలకి 150 అడుగుల్ని ఊహించుకోలేని వాళ్ళు. అలాగే ఈయన కూడా ఒక పాస్టర్ అయి ఉండి చాలా మంది నమ్ముతున్న దానికి, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న దానికి వ్యతిరేకంగా చెప్తూ అది అర్థం చేసుకోలేకపోతున్నాడు. అంటే ఈ వ్యక్తి కూడా, జాన్ పాల్ అనే ఆయన కూడా
చాలా మంది మీద వీడియోలు చేస్తూ చదువు రాదు 4వ తరగతి 8వ తరగతి అని చెప్తుంటాడండి. మరి ఆయన చెప్తున్నప్పుడు మరి ఆయన కూడా అప్లై అవుతాయి కదా. నువ్వు ఎట్టి కొలతతో కొలుస్తావో మనుషులు కూడా అదే కొలతతో కొలుస్తారు కదా, బైబిల్లో ఉంది కదా. మరి నువ్వు వేరే వాళ్ళు చదువు రాలేదు, వీళ్ళు 4వ తరగతి వీళ్ళు 8వ తరగతి అని చెప్పినప్పుడు మరి నీ సంగతి ఏంటి? ఒక 5th క్లాస్ పిల్లవాడికి కూడా అర్థమైంది కదండి. ఆ మెజర్మెంట్స్ అనేవి 5th క్లాస్ పిల్లలకి అర్థం అవ్వాలి. సెంటీమీటర్కి, మీటర్కి, అడుగుకి, కిలోమీటర్కి, మైల్స్కి వీటికి తేడా తెలియాలి. 300 మూరలంటే 450 అడుగులు మినిమం అండి. మినిమం 450 అడుగులు అంటే మూర అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకున్నాం కదండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈ ఫింగర్ టిప్ నుంచి ఎల్బో వరకు అంటే దాదాపు యావరేజ్ పర్సన్ చూస్తే 18 అంగుళాలు. అంటే పర్సన్ బట్టి అది మారొచ్చు. నోవా గారి చేయి ఎంత ఉందో మనకు తెలియదు. ఆ కాలంలో మూర అంటే ఎగ్జాక్ట్గా ఆ మెజర్మెంట్ ఏంటో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. అటు ఇటుగా చెప్పొచ్చు అంతేగాని ఎగ్జాక్ట్గా చెప్పలేం. నోవా గారికి దాదాపు 600 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఆ ఓడను నిర్మించారు. 600 సంవత్సరాలప్పుడు మరి నోవా గారి హైట్ ఎంతవరకు ఉందో మనకు తెలియదు. ఒక 19-20 అంగుళాలు అనుకున్నా కూడా, అంటే ఒక మూర అంటే 20 అంగుళాలు అని అనుకుంటే నోవా గారితో జస్ట్ చెప్తున్నాను అంతే ఊహించుకొని, ఎగ్జాక్ట్గా మనకు తెలియదండి. దాదాపు 500 అడుగులు వస్తుందండి. 500 అడుగులు 500 అడుగుల పొడవు గల నోవహు ఓడని 150 అడుగులు చేశాయండి ఆయన. 150 అడుగులు 150 అడుగులు అంటే చిన్నది, 500 అడుగులు అంటే చాలా పెద్దదండి. 300 మూరలు అంటే 500 అడుగుల వరకు వస్తుందండి. మీటర్లో ఒకవేళ మీరు మీటర్లో ఊహించుకోవాలనుకుంటే 300 మూరలు అంటే దాదాపు 140 నుంచి 150 మీటర్స్ వస్తుందండి. 150 మీటర్స్, అడుగులు కాదు. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు క్యూబిట్స్ 2 మీటర్స్ అని. 300 క్యూబిట్స్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. 150 మీటర్ల పొడవండి, 150 అడుగులు కాదండి. 150 మీటర్లు అంటే మీరు ఒకసారి ఊహించండి అది ఎంత పెద్దగా ఉంటుందో ఓడ. 150 మీటర్ల ఓడ అంటే చాలా పెద్దదండి. మీకు అందరికీ ఉసేన్ బోల్ట్ తెలుసు కదా, అత్యంత వేగంగా పరిగెత్తే మనిషి ఆయన. ఆయన 100 మీటర్లు ఫాస్ట్గా పరిగెత్తితే, అత్యంత వేగంగా పరిగెత్తితే 10 సెకండ్ల లోపు కంప్లీట్ చేస్తాడండి. ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మీకు తెలుసు. 100 మీటర్లని అత్యంత వేగంగా పరిగెత్తితే 10 సెకండ్లు అవుతుందండి. ఎవరికి? ఉసేన్ బోల్ట్కి. 150 మీటర్లు అంటే 15-16 సెకండ్లు పడుతుంది కదా. ఎవరికి? ఉసేన్ బోల్ట్కి 15-16 సెకండ్లు పడుతుంది. 150 మీటర్లు అంటే మనకి ఎంతసేపు పడుతుందండి? 25 నుంచి 30 సెకండ్లైనా పడుతుంది కదా. 25 సెకండ్లైనా పడుతుంది మినిమం. 25 సెకండ్ల నుంచి 30 సెకండ్లు కూడా పట్టొచ్చు. అంటే మనం అత్యంత వేగంగా పరిగెత్తితే, నడిస్తే కాదు, అత్యంత వేగంగా పరిగెత్తితే దాదాపు 1/2 నిమిషం పాటు పరిగెత్తితే అప్పుడు నోవహు ఓడ యొక్క ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కవర్ అవుతుందండి. అంత పెద్దది నోవహు ఓడ. మరి జాన్ పాల్ అనే వ్యక్తి కూడా ఈ విధంగా ఊహించుకోవాలి నోవహు ఓడని. ఎప్పుడైతే ఎవరైనా 150 అడుగులు అన్నారో, ముందున్న వాళ్ళు ఎవరో 150 అడుగులు అన్నారండి అన్నప్పుడు వెంటనే అర్థం చేసుకోవాలి కదా, అరే వీళ్ళు తప్పు చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని అర్థం చేసుకోవాలి కదా. పక్కనే ఆదికాండం 7వ అధ్యాయం చదువుతున్నారు వీళ్ళు. ఆదికాండం 6వ అధ్యాయం 15వ వచనంలో నోవహు ఓడ యొక్క మెజర్మెంట్స్ ఉన్నాయి, చూసుకోవాలి కదా. అంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఏంటి? బైబిల్ పట్టుకొని అంత ఇర్రెస్పాన్సిబిలిటీ, అంత బాధ్యత రాహిత్యం ఏంటి? అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి? పైగా ఈయన చెప్తున్నది ప్రపంచంలో క్రైస్తవులు నమ్ముతున్న అన్నిటికీ వ్యతిరేకం అండి. ప్రపంచంలో క్రైస్తవులందరూ నోవహు జలప్రళయము భూమి మొత్తం మీదకి వచ్చిందని నమ్ముతుంటే ఈయన లోకల్ మాత్రమే నమ్ముతున్నాడు. మరి అంతమందికి వ్యతిరేకమైనప్పుడు సరిగ్గా చూసి సరిగ్గా చెప్పాలి కదా, సరిగ్గా రీసెర్చ్ చేయాలి కదా, సరిగ్గా ఊహించుకోవాలి కదా, బాధ్యతగా ఉండాలి కదా. కాబట్టి ఈయన చెప్పిన నోవహు ఓడ యొక్క డైమెన్షన్స్, ఆ మెజర్మెంట్స్ అనేది 100కు 100% తప్పండి. 150 అడుగుల పొడవు కాదు, అది దాదాపు 150 మీటర్ల పొడవు లేదా 510 అడుగుల దాకా వస్తుందండి. 500 నుంచి 510 అడుగుల దాకా రావచ్చు. మినిమం 450 అడుగులు వస్తుంది. అంటే 500 అడుగుల పొడవు. అదేవిధంగా వెడల్పు చూసుకుంటే 50 మూరలు ఉంది కదండి బైబిల్లో. 50 మూరలు అంటే మినిమం 75 అడుగులు వస్తుందండి. మినిమం 75, 80 అడుగుల వరకు కూడా మనం తీసుకోవచ్చు. 80 అడుగుల వెడల్పు అంటే చాలా పెద్దదండి. 80 అడుగుల వెడల్పుని 45 అడుగులు చేశాడు. మీటర్లో ఆలోచిస్తే దాదాపు 23 మీటర్ల దాకా వస్తుందండి వెడల్పు. 23 మీటర్ల వెడల్పు అంటే కూడా చాలా పెద్దదండి. 23 మీటర్ల వెడల్పు అంటే 2 కాలమ్స్ వేసుకోవచ్చు. 2 కాలమ్స్ అంటే ఒక కాలం 150 మీటర్ల వరకు, ఇంకో కాలం 150 మీటర్ల వరకు. 23 మీటర్లు కదండి వెడల్పు. 23 మీటర్ల దాకా వస్తుంది ఆల్మోస్ట్. మీరు కావాలంటే గూగుల్లో కూడా చెక్ చేసుకోండి. 50 మూరలు అంటే దాదాపు 23 మీటర్లు వస్తుంది. ఒకసారి బైబిల్లో చూద్దామండి మళ్ళీ. ఆదికాండము 6వ అధ్యాయము 15వ వచనము.
నీవు దాన్ని చేయవలసిన విధం ఇది, ఆ ఓడ 300 మూరల పొడుగును 70 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఎత్తు వచ్చేసి 30 మూరలండి, 30 అడుగులు కాదు, 30 మూరలు. 30 మూరలు అంటే దాదాపు 45 అడుగులు మినిమం వస్తుందండి. 45 అడుగులు మినిమం వస్తుంది. 45 అడుగులు ఎత్తు మినిమం. ఇటు వచ్చేసి 510 అడుగులు దాదాపు ఏది పొడవు. వెడల్పు వచ్చేసి దాదాపు 75 నుంచి 80 అడుగులండి. కాబట్టి నోవహు ఓడ అనేది చాలా 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 పెద్దదండి. అది చిన్న ఓడ కాదు. ఈయన చెప్తున్నట్టు 150 అడుగులు, 45 అడుగులు, 30 అడుగులు కాదండి. 150 అడుగులు అంటేనే ఓడని చాలా చాలా చిన్నగా చేసేసాడు ఈయన. 30 అడుగులు అంటే కూడా ఎత్తు కూడా చిన్నగా చేసేసాడు. 30 అడుగులు కాదు, అది 30 మూరలు. అదేవిధంగా నోవహు ఓడకి 3 అంతస్తులు ఉన్నాయండి. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు. 16వ వచనంలో చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 16వ వచనము చివరి మాట అండి. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. 3 అంతస్తులు ఉన్నాయండి. కాబట్టి నోవహు ఓడ యొక్క డైమెన్షన్స్ విషయంలో ఈయన చెప్పింది శుద్ధ తప్పండి. అదే వీడియో క్లిప్ అండి, కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు అందులోకి ఏనుగనే పవిత్రమైన జంతువే, అంతేనా? కన్ఫర్మ్. 150, 45, 30. ఇప్పుడు అందులోకి ఏనుగనే పవిత్రమైన జంతువే. ఏనుగనే పవిత్రమైన జంతువు కాదు. 800 రావాలి ఏనుగులు, 700 ఏనుగులు రావాలి అంటే 14 ఏనుగులు రావాలి. 14 ఏనుగులు వస్తే పరిస్థితి ఏంటి? కుదురుతుందా? విన్నారు కదండి. 150 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు చిన్న చేసేసాడు ఓడని. ఆ తర్వాత ఆయన ఏమంటున్నారంటే, ఏనుగు పవిత్రమైన జంతువా అపవిత్రమైన జంతువా అని అడుగుతున్నారు. ఏనుగు పవిత్రమైన జంతువా అపవిత్రమైన జంతువా అని అడుగుతూనే ఏనుగు పవిత్రమైన జంతువు అని చెప్పేశాడండి. ఎందుకంటే ఆదికాండం 7వ అధ్యాయం మనం చదివితే నోవహు ఓడలోకి పవిత్రమైన జంతువులైతే 7 జతలు, అంటే 7 × 2 14 జంతువులు రావాలండి. అర్థమవుతుంది కదండి. పవిత్రమైన జంతువులు, పవిత్రమైన పక్షులైతే 7 జతలు, మగది ఆడది 7 జతలు రావాలి. అపవిత్రమైనదైతే 1 జత సరిపోతుంది. ఇప్పుడు ఏనుగు గురించి ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఏనుగు పెద్దగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన జనాల్ని ఏమి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, ఓడలోకి ప్రపంచంలో ఉండే ఈ జంతువులన్నీ కూడా సరిపోవు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం ఓడ యొక్క సైజుని తగ్గించేశాడు. అదేవిధంగా ఏనుగు గురించి అడుగుతున్నాడు. మరి ఏనుగు సైజు పెద్దగా ఉంటుంది కదా. ఏనుగు గురించి అడుగుతూ ఏనుగు పవిత్ర జంతువా అపవిత్ర జంతువా అని అడుగుతున్నాడు. అలా అడుగుతూనే ఏనుగు పవిత్ర జంతువు అని డిక్లేర్ చేసేసాడు. మరి జాన్ పాల్ ముందు ఉన్న భక్తులందరూ ఎవరు? అంధభక్తులండి. వాళ్ళందరూ కూడా అంధభక్తులు. జాన్ పాల్ ఏం చెప్తే అది రైట్ అంటారు. ఆయన ముందు కూర్చున్న వాళ్ళు కానీ ఈయన అభిమానులు ఉంటారు కొంతమంది. జాన్ పాల్ ఏం మాట్లాడినా జాన్ పాల్ ఈజ్ కరెక్ట్ అని కింద కామెంట్ సెక్షన్లో వస్తుంటారు. ఇంకోసారి చెప్పండి జాన్ పాల్ ఈజ్ కరెక్ట్ అని, ఇంకోసారి కామెంట్ చేయండి చూద్దాం. అంటే మీకు సిగ్గు ఎగ్గు లేకపోతే కామెంట్ చేస్తారనుకోండి, అది తర్వాత విషయం. ఏనుగు పవిత్రమైన జంతువా అపవిత్రమైన జంతువా? ఏనుగు అపవిత్రమైన జంతువు అండి బైబిల్ ప్రకారం, పవిత్రమైన జంతువు కాదు. కాబట్టి 14 ఏనుగులు అవసరం లేదు. 7 × 2 14 ఏనుగులు అవసరం లేదు. ఏనుగు అనేది అపవిత్రమైన జంతువు. దానికి సంబంధించిన వచనం నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి, లేవియకాండము 11వ అధ్యాయము 3వ వచనం. లేవియకాండము 11వ అధ్యాయము 3వ వచనం అండి. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును. అంటే పవిత్ర జంతువుల్ని తినవచ్చు అని ఇక్కడ లేవియకాండంలో చెప్తూ, ఏది పవిత్ర జంతువో ఏది అపవిత్ర జంతువో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయనో దాన్ని తినవచ్చు. డెక్కలు ఉండాలి, నెమరు వేయాలి. డెక్కలు అంటే ఇప్పుడు మనకి పాదాలు ఉన్నాయి కదండి, పాదాల్లాగా కొన్ని జంతువులకి డెక్కలు ఉంటాయండి. డెక్కలు ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తాను, మీకు అర్థమవుతుంది. 4వ వచనం చూడండి. నెమరు వేయు వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెమరు వేయాలి, డెక్కలు ఉండాలి. 2 ఉంటేనే మీరు దాన్ని తినొచ్చు. 2 ఆ జంతువులో ఉంటేనే మీరు తినొచ్చు. అయితే ఇప్పుడు చదువుతున్నానండి. నెమరు వేయి వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. ఒంటె అనేది నెమరు వేస్తుంది. ఒంటె నెమరు వేస్తుంది కానీ దానికి 2 డెక్కలు లేవట. డెక్కలు అంటే కింద మన పాదాలు ఎలా ఉంటాయో కొన్ని జంతువులకి డెక్కలు ఉంటాయండి. ఒంటెకి డెక్కలు లేవు. కంటిన్యూ చేస్తున్నాను చూడండి. పొట్టి కుందేలు నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు కూడా నెమరు వేస్తుంది కానీ దానికి 2 డెక్కలు, కాళ్ళకి 2 డెక్కలు
ఉండవు. ప్రతి కాలికి 2 డెక్కలు ఉండాలి కానీ ఉండవు గనుక అది మీకు అపవిత్రము. 6వ వచనము, కుందేలు నెమరు వేయను కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. 7వ వచనము, పంది విడిగా నుండి 2 డెక్కలు గలది కానీ అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము. పంది అనేది అపవిత్రము. పంది ఎందుకు అపవిత్రము? దానికి 2 డెక్కలు ఉన్నాయి. పందికి 2 డెక్కలు ఉన్నాయి. పంది కాళ్ళు చూస్తారు కదా మీరు, కింద 2 డెక్కలు విడిపోయి ఉంటాయండి. దానికి డెక్కలు ఉన్నాయి కానీ అది నెమరు వేయదు కాబట్టి అది అపవిత్రము అని మనకి బైబిల్లో ఉంది. అలాగే ఏనుగు గురించి మనం ఆలోచిస్తే ఏనుగు కాళ్ళకు కూడా డెక్కలు ఉండవండి. ఏనుగు కాళ్ళు కూడా ఒకటే ఉంటుంది. ఏనుగు కాళ్ళకి డెక్కలు ఉండవు. పందికి డెక్కలు ఉంటాయి కదా, అట్లా డెక్కలు ఉండవు. విడదీయబడి ఉంటాయి ఆ డెక్కలు. 2 డెక్కలు ఉంటాయి, విడదీయబడి హాఫ్ ఉంటాయి పందికి. అట్లా ఉండాలి. అట్ ద సేమ్ టైం నెమరు వేయాలి. అప్పుడే అది పవిత్రమైన జంతువు కిందకు వస్తుంది. పంది అపవిత్రమైన జంతువు. ఎందుకు? దానికి డెక్కలున్నా కూడా నెమరు వేయదు. ఒంటె సంగతి ఏంటి? ఒంటె నెమరు వేస్తుంది కానీ దానికి డెక్కలు ఉండవు. అలాగే ఇప్పుడు ఏనుగు గురించి ఆలోచిస్తే ఏంటి? ఏనుగు నెమరు వేయదు, దానికి 2 డెక్కలు లేవు. అది అపవిత్ర జంతువు. బైబిల్ ప్రకారంగా ఏనుగు అపవిత్ర జంతువు. ఈ జాన్ పాల్ అనే వ్యక్తి లేవీకాండం 11వ అధ్యాయం బైబిల్ స్టడీ కూడా చేసేసాడండి. జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు ఆదికాండం 7వ అధ్యాయం బైబిల్ స్టడీ చేస్తూ అన్ని తప్పులు చెప్తున్నాడు కదా, అలాగే ఈయన లేవీకాండం 11వ అధ్యాయం బైబిల్ స్టడీ కూడా చేసేసాడు. అని నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే నాకు వచ్చింది. ఈ జాన్ పాల్ అనే వ్యక్తి లేవీకాండం 11వ అధ్యాయాన్ని కూడా బైబిల్ స్టడీ చేశారు. వీళ్ళు బైబిల్ స్టడీ చేసినా కూడా వీళ్ళకి ఎక్కదు కదండి. నేను చెప్పాను కదా, అబద్ధ బోధకులకి బైబిల్ అర్థం కాదు, బైబిల్లో ఉన్నది ఎక్కదు. అప్పటికప్పుడు ఏవో కామెంటరీలు చదువుతారు, ఆ కామెంటరీల్లో ఉన్నది ఏదో వీళ్ళకి అర్థమవుతుంది. అలా అర్థమైన దాన్ని ఆ టైంకి మాత్రం ఏదో చెప్పేస్తారు అంతే. వీళ్ళకి ఏం గుర్తుండో, ఏది బైబిల్ ఎక్కదు. మరి లేవీకాండం 11వ అధ్యాయం బైబిల్ స్టడీ నువ్వు చేసావు కదా, లేవీకాండం 11వ అధ్యాయం బైబిల్ స్టడీ చేసినప్పుడు మరి దాని ప్రకారం ఏనుగు పవిత్ర జంతువో అపవిత్ర జంతువో అర్థం చేసుకొని ఇప్పుడు ఆదికాండం 7వ అధ్యాయంలో ఏనుగుని గురించి సందర్భం వచ్చినప్పుడు బైబిల్లో ఉన్న ప్రకారంగా చెప్పాలి కదా. మళ్ళీ వీళ్ళ భక్తులు మాట్లాడితే మా జాన్ పాల్ ఇర్మియా గ్రంథం ఎక్స్ప్లెయిన్ చేశాడు, లేవీకాండం ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆదికాండం ఎక్స్ప్లెయిన్ చేశాడు, యెషయా గ్రంథం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను కాదనట్లే. పాస్టర్లు అనేవాళ్ళు బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాలి. మొత్తం బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందులో డౌటే లేదండి. కానీ ఏదో అలాగా వాళ్ళు సరిగా అర్థం చేసుకోకుండా ఎట్లా పడితే అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం కాదండి. ఇప్పుడు ఆదికాండం 7వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం తప్పులే చెప్తున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం బైబిల్ స్టడీ అప్పటికే అయిపోయింది. ఓడ యొక్క డైమెన్షన్స్ మీరు ఆల్రెడీ చదివారు. చదివినప్పుడు వీళ్ళు ఊహించుకోవాలి కదా, మర్చిపోయారు. ఆదికాండం 7వ అధ్యాయం వచ్చేసరికి ఓడ యొక్క డైమెన్షన్స్ అన్ని కూడా తప్పు చెప్తున్నారు. ఏనుగు పవిత్ర జంతువా అపవిత్ర జంతువా అంటే అపవిత్ర జంతువు అయిన ఏనుగుని పవిత్ర జంతువు చేసేశారు. జాన్ పాల్ అండ్ జాన్ పాల్ శిష్యులు అంటే పరమానంద శిష్యులు లాగనమాట. 150 అడుగులు చేసేశారు కదండి ఈయన నోవా ఓడని. మరి అంత చిన్న ఓడలో 14 ఏనుగులు అంటే ఎవరికైనా అనుమానం వచ్చేస్తుంది కదండి. ఎవరికైనా సరే మరి ప్రపంచంలో ఉండే జంతువులన్నీ ఇంకెట్లా పడతాయి అంటే ప్రపంచంలో ఉండే జంతువులన్నీ కూడా నోవా ఓడలో పట్టలేదు కాబట్టి ఇప్పటి వరకు మేమందరం కూడా నోవహు జలప్రలయం అనేది ప్రపంచం మొత్తం అనుకున్నాం. ప్రపంచం మొత్తంలో ఉండే జంతువులన్నింటినీ నోవా ఓడలో రక్షించారని అనుకున్నాము. నోవా ఓడలో ఇప్పుడు జంతువులన్నీ పట్టవన్నమాట. జాన్ పాల్ చెప్తుంది కరెక్ట్ అనమాట అని చెప్పి చాలా మంది బైబిల్లో ఉన్న ఈ అద్భుతమైన స్టోరీని నమ్మడం మానేస్తారండి. అంటే బైబిల్ ప్రకారంగా నమ్మడం మానేస్తారు. అంటే బైబిల్ మీద విశ్వాసం లేకుండా చేస్తున్నాడండి ఈయన. మీకు అర్థమవుతుందో లేదో, బైబిల్లో నోవహు జలప్రలయం అనేది భూమి మొత్తం మీదకి వచ్చిందని చాలా స్పష్టంగా అనేకమైన వచనాలు ఉన్నప్పుడు ఆ వచనాలన్నిటి మీద అనుమానాన్ని రేకెత్తిస్తున్నాడు ఈ వ్యక్తి. అంటే బైబిల్ మీద అనుమానం వచ్చేలాగా మిమ్మల్ని చేస్తున్నాడు. బైబిల్లో ఉన్న ఈ సందర్భాన్ని నమ్మకుండా చేస్తున్నాడు. నోవహు జలప్రలయం బైబిల్లో భూమి మొత్తం వచ్చింది అని ఉంటే, అలా అని బైబిల్లో అనేకమైన వాక్యాలు ఉంటే ఆ వాక్యాలన్నిటి మీద అవిశ్వాసం వచ్చేలా చేస్తున్నాడు. నిజమైన దేవుని సేవకుడు బైబిల్ మీద ఇంకా విశ్వాసం పెరిగేలాగా చేస్తాడండి. నిజమైన దేవుని వాక్యం విన్నప్పుడు వాళ్ళు చెప్తున్న వాక్యం విన్నప్పుడు బైబిల్ మీద విశ్వాసం ఇంకా పెరుగుతుంది. కానీ ఈయన బైబిల్ మీద విశ్వాసాన్ని ఇంకా తగ్గిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుందండి, లేదా 6వ వచనం అనుకుంటాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏనుగు అనేది
అపవిత్రమైన జంతువు, పవిత్ర జంతువు కాదు. కాబట్టి ఏనుగు విషయంలో కూడా ఈయన చెప్పింది తప్పండి. అది పవిత్రమైన జంతువు అని చెప్పి 7 జతలు అంటే 7 × 2 14 ఏనుగులు రావాల్సిన అవసరం లేదు. మరి ఎన్ని ఏనుగులు రావాలంటే 2 ఏనుగులు సరిపోతాయి. అవి కూడా పెద్ద పెద్ద ఏనుగులు ఏం రావాల్సిన అవసరం లేదు. మీడియం సైజు ఉన్నా సరిపోతుంది. పుట్టిన 1-2 సంవత్సరాలు ఉన్న ఏనుగులైనా సరిపోతాయి. చిన్న చిన్న ఏనుగులు సరిపోతాయండి. 14 ఏనుగులు అవసరం లేదు. పెద్ద పెద్ద అంతకంటే అవసరం లేదు. 2 చిన్న చిన్న ఏనుగులు పెట్టడానికి ఎంత రూమ్ కావాలండి? ఎంత రూమ్ కావాలి చెప్పండి? ఒక రూమ్ సరిపోదా? ఒక లివింగ్ రూమ్ అనుకోండి. మీరుండే లివింగ్ రూమ్ ఉంటుంది కదా, ఆ లివింగ్ రూమ్ అంత సరిపోతుంది. లివింగ్ రూమ్ కూడా పెద్ద పెద్దవి ఉంటాయి, అంత కూడా అవసరం లేదు. చిన్న లివింగ్ రూమ్ చాలు. మరి నోవా ఓడ యొక్క సైజ్ ఎంత ఉంది? నోవా ఓడ చాలా పెద్దది. బైబిల్ ప్రకారంగా అయితే నోవా ఓడ చాలా పెద్దదండి. ఎంతండి? 150 అడుగుల దాకా ఉంది. అది ఆల్మోస్ట్ 510 అడుగుల దాకా ఉంది. కానీ జాన్ పాల్ ప్రకారం నోవా ఓడ చాలా చిన్నది, 150 అడుగులు మాత్రమే. ఓడను చిన్నది చేసేశాడు. అపవిత్ర జంతువైన ఏనుగుని పవిత్రమైన జంతువు చేసేశారు వీళ్ళు. చూసారా ఎన్ని పాటలు పడాల్సి వస్తుందో? నోవహు జలప్రళయం అనేది భూమి మొత్తం మీదకి వచ్చింది. అది గ్లోబల్ అండి, కాదు లోకల్ అని చెప్తూ ఎన్ని తప్పులు చెప్తున్నారో, ఎన్ని పాటలు పడుతున్నారో మీరు ఇప్పటి వరకు చూశారు. అదేవిధంగా నేను పార్ట్ 1లో కూడా వివరించానండి. పార్ట్ 1లో కూడా ఈయన ఎలాంటి తప్పులు చెప్పాడో నేను వివరించాను. ఆ వీడియోని కూడా మీరు చూడకపోయి ఉంటే చూడండి. మళ్ళీ అదే వీడియో క్లిప్ కంటిన్యూ చేస్తానండి. ఒక్క 7 ఏనుగులు రావాలి అంటే 14 ఏనుగులు రావాలి. 14 ఏనుగులు వస్తే పరిస్థితి ఏంటి? ఏనుగు అనేది పవిత్రమైన జంతువు కదా. ఇప్పుడు వినండి. 30. ఇప్పుడు అందులోకి ఏనుగు అనేది పవిత్రమైన జంతువే. ఏనుగు అనేది పవిత్రమైన జంతువు కదా. 8 జతలు రావాలి ఏనుగులు. 7 ఏనుగులు రావాలి అంటే 14 ఏనుగులు రావాలి. 14 ఏనుగులు వస్తే పరిస్థితి ఏంటి? కుదురుతుందా? నవ్వొకటి మంది ఒక్క ఏనుగు పడితే కష్టమే. మరి అలాంటి 150 అడుగులు పొడవు ఉన్నటువంటి దాంట్లోకి భూమి మీద ఉన్న జంతువులను రావాలంటే జంతువులు కాదు కదా, జంతువులు బొమ్మలు పెట్టా కుదరదు. అక్కడ జంతువులు బొమ్మలు తీసుకుని పెట్టినా కుదరదు. ఎందుకంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, 1-2 కాదు. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయంటండి, 1-2 కాదు. ఏమండి ఈయన మాట్లాడిన వీడియో క్లిప్ 1 మినిట్ ప్లే చేశానండి అంతే. ఇప్పుడు 1 మినిట్ లోపలే ఇవన్నీ. ఆ 1 మినిట్ కూడా కాలేదండి. ఆ 1 మినిట్లో ఎన్ని తప్పులు చెప్తున్నాడో చూడండి. ఈయన ప్రతిదీ తప్పే. నోవహు ఓడలో అంట ప్రపంచంలో ఉండే జంతువులన్నీ కూడా, జీవరాశులన్నీ కూడా పట్టవంటండి. ఎందుకంటే నోవహు ఓడ 150 అడుగులు మాత్రమే ఉందంట, అంటే చిన్నది చేసేసాడు. అదేవిధంగా ప్రపంచంలో ఉండే జీవరాశుల టైప్స్ అన్నీ కూడా ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయంటండి? 84 లక్షల జీవరాశులు ఉన్నాయంట. మరి 84 లక్షల జీవరాశులు ఈ 150 అడుగుల పొడవు ఉన్న ఈ ఓడలో, అంటే ఈయన ప్రకారం 150 అడుగులు, ఈ 150 అడుగులు ఉన్న ఓడలో పోనీ 150 మీటర్లు వేసుకోండి, 500 అడుగులు వేసుకోండి. ఇంత చిన్న ఓడలో 84 లక్షల జీవరాశులు ఎలా సరిపోతాయని అడుగుతున్నారండి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయా? 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయా? 84 లక్షల రకాలండి. ఈయన ఉద్దేశం ఏంటంటే 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. మళ్ళీ అవి 2 అంటే మళ్ళీ అవి డబల్ అయిపోతాయి. కొన్ని 2 ఉంటాయి, కొన్ని 7 పెయిర్స్ ఉంటాయి, అంటే చాలా ఎక్కువైపోతాయి కదా. అంటే కోటి జీవరాశులు ఉండొచ్చు నేను చెప్పడం. అంటే కోటి జీవరాశులు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా. ఇవి నోవహు ఓడలో ఎలా సరిపోతాయి? సరిపోవని చెప్తున్నాడండి. ఇప్పుడు మనం బైబిల్లో చూద్దామండి ఎన్ని జీవరాశులు ఓడలోకి సరిపోవాలో మనం బైబిల్ చూద్దాం. బైబిల్ ఆదికాండము 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాము. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు వచ్చును. ఇప్పుడు నోవహు ఓడలోకి ఏమేమి వస్తాయండి? నోవహు ఓడలోకి జంతువులు, పక్షులు మరియు నేల మీద ప్రాకు పురుగులు, అంతేనండి. నోవహు ఓడలోకి రావాల్సినవి ఏమిటి అంటే ఎన్ని రకాల జంతువులైతే ఉన్నాయో ఆ జంతువుల్లో 2 కొన్ని అయితే 7 పెయిర్స్, అంటే జంతువులు, పక్షులు, పురుగులు, అంతే అండి. నోవహు ఓడలోకి రావాల్సింది జంతువులు, పక్షులు, పురుగులు. ఇప్పుడు ఈ జంతువులు, పక్షులు, పురుగులు 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయా? జాగ్రత్తగా ఆలోచించాలండి. జంతువులు, పక్షులు, పురుగులు ఇవి మాత్రమే నోవహు ఓడలోకి రావాలి. ఇవి 84 లక్షల రకాలు ఉన్నాయా? ఇవి 84 లక్షల రకాలు లేవండి. ఈయన చెప్తున్న 84 లక్షల రకాల జీవరాశులు ఏంటో తెలుసా అండి? 84 లక్షల రకాలు అయితే 84 లక్షలు, 85 అయితే 85, 86 అయితే 86, ఏదైతే అది. పోనీ కోటి రకాల జీవరాశులు ఉన్నాయనుకోండి,
ఎవరికి తెలియదండి, ఎవరికి కూడా 100% ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో మొత్తం మీద ఎవరికి తెలియదు. మనకు తెలిసిన వాటిలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ జీవరాశులన్నీ ఏంటండి? వీళ్ళు చెప్తున్న 84 లక్షల రకాల జీవరాశులు ఏంటి? వీటిలో బోలెడన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, చాలా రకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయండి. అవి కూడా కలిపేశారు వీళ్ళు 84 లక్షల జీవరాశుల్లో. 84 లక్షల రకాల జీవరాశుల్లో బ్యాక్టీరియా ఉంటుంది, కొన్ని రకాల వైరస్లు కూడా ఉంటాయి, వైరస్లు కూడా కలిపేశారు వీళ్ళు. అన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, కొన్ని రకాల వైరస్లు ఉంటాయి, ఫంగై ఉంటాయి, ఆర్కియాన్ ఉంటాయి, అవి ఉంటాయి, ప్రొటిస్ట్ ఉంటాయి, ఎన్నో రకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయండి అందులో. అవే కాకుండా ఎన్నో లక్షల ప్లాంట్స్, ఎన్నో లక్షల మొక్కలు కూడా ఉంటాయండి. ఈ 84 లక్షల జీవరాశుల్లో వీళ్ళు అనేకమైన మొక్కలు అందులో ఉన్నాయి, చాలా రకాలైన మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, చాలా రకాల సముద్ర జీవులు ఉన్నాయి. సముద్ర జీవులు ఏం ఓడలోకి వెళ్ళవండి, మొక్కలన్నీ కూడా ఓడలోకి ఏమి వెళ్ళవండి. మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా మనం లెక్క పెట్టాల్సిన అవసరం లేదండి, అవి మైక్రో ఆర్గానిజమ్స్. అవి ఎన్నో రకాల సముద్ర జీవులు ఉంటాయి, సముద్ర జీవులు ఏవి కూడా ఓడలోకి వెళ్ళవండి. అదేవిధంగా ఎన్నో రకాల పురుగులు ఉంటాయి, ప్రాకే పురుగులు ఉంటాయి. పురుగులు ఓడలోకి వెళ్ళినప్పటికీ కూడా వాటికేం పెద్ద స్పేస్ ఏం పట్టదండి, వాటికి చాలా స్పేస్ అవసరం లేదు, పురుగులకి చాలా స్థలం అవసరం లేదు కదండి. అటు పురుగుల గురించి కూడా మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ 84 లక్షల రకాల జీవరాశుల్లో చాలా అనేక రకమైన బర్డ్స్ ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. పక్షులకు కూడా మనకి చాలా స్పేస్ ఏం పట్టదండి, పక్షులు చాలా చిన్నగా ఉంటాయి, వాటికి చాలా చాలా స్పేస్ ఏం పట్టదు. ఇకపోతే మిగిలిన జంతువులు, ఈ జంతువుల్లో కూడా చాలా రకాల జంతువులు ఉన్నాయి. అందులో పెద్ద పెద్ద జంతువులు కొన్ని మాత్రమే ఉన్నాయి, అందులో పెద్ద పెద్ద జంతువులు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయా? అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితి. ఎవరో నాస్తికుడు ఒక ప్రశ్న వేశాడంటండి, ప్రపంచంలో ఉండే జీవరాశులన్నీ కూడా ఓడలో పడిపోతాయా అని ఎవరో నాస్తికుడు క్వశ్చన్ వేశాడు. వేస్తూ 84 లక్షల జీవరాశులు ఉన్నాయని ఆ నాస్తికుడు చెప్తే ఈ జాన్ పాల్ అనే ఆయన నమ్మేశాడు. వాళ్ళకి బైబిల్ అర్థం కాదు, నాస్తికులకు అర్థం కాదు. అఫ్ కోర్స్ దొంగ బోధకుడు అయిన జాన్ పాల్ కూడా అర్థం కాదనుకోండి, అది వేరే విషయం. సో నాస్తికుల గురించి చెప్తున్నాను, నాస్తికులు ఏదో వాళ్ళు చెప్తారండి, వాళ్ళకి బైబిల్ అర్థం కాదు, వాళ్ళకి తెలియదు. ఓన్లీ జంతువులు, పక్షులు, పురుగులు మాత్రమే ఓడలోకి వెళ్ళాయని తెలియదు, వాటిని మాత్రమే చెప్పాలని వాళ్ళకి తెలియదు. వాళ్ళు 84 లక్షల జీవరాశులని తెలియక చెప్తున్నారు. వాళ్ళు మొక్కల్ని కలిపేశారు, బ్యాక్టీరియా కలిపేశారు, వాళ్ళకి బ్రెయిన్ లేదు కదా, వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతుంటారు. వాళ్ళు దేవుణ్ణే నమ్మరండి. వాళ్ళలో తెలివైన వాళ్ళు ఉండుండొచ్చు, కానీ వీళ్ళెవరు జ్ఞానులు కాదు. బైబిల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటూ వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు. అలా క్వశ్చన్ వేస్తే 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని చెప్పారు. కాబట్టి వాళ్ళు చెప్పింది తప్పండి. 84 లక్షల జీవరాశులు ఏమి నోవా ఓడలోకి వెళ్లాల్సిన అవసరం లేదు, అన్ని లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని రకాల పురుగులు, అన్ని రకాల జంతువులు, అన్ని రకాల పక్షులు లేవు. కాబట్టి వీళ్ళు చెప్పింది తప్పు. మళ్ళొకసారి వినండి నేనేం చెప్తున్నాడు. జంతువులు కాదు కదా, జంతువులు బొమ్మలు పెట్టా కుదరదు అక్కడ. జంతువు రావాలి అంటే 14 ఏళ్ళు రావాలి. 14 ఏళ్ళు వస్తే పరిస్థితి ఏంటి? కుదురుతుందా? ఒక్క ఏనుగు పడితే కష్టమే. మరి అలాంటి 150 అడుగులు పొడవు ఉన్నటువంటి దాంట్లోకి భూమి మీద ఉన్న జంతువులను రావాలంటే జంతువులు కాదు కదా, జంతువులు బొమ్మలు పెట్టా కుదరదు అక్కడ. జంతువులు బొమ్మలు తీసుకుని వెళ్ళి పెట్టా కుదరదు. ఎందుకంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, 1-2 కాదు. మరి అవన్నీ రావాలి అంటే బొమ్మలు, వాటి స్పెసిమెన్స్ పెట్టినా సరే సరిపోదు. మరి ఎలా పాసిబుల్ అవుతుంది? కాబట్టి బైబిల్లో నోవా జలప్రలయం అనేది తప్పు అనేటట్టుగా మాట్లాడారు. బయట జలప్రలయం కామెడీ నిలయం అంట. ఎందుకు వాళ్ళు దీన్ని కామెడీ అనుకున్నారు? వాళ్ళకు క్లారిటీగా చెప్పేవాళ్ళు లేక. నోవా జలప్రలయం కామెడీకి నిలయం అన్నారంటండి. ఎందుకన్నారంటే 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి, అవి నోవా ఓడలో సరిపోవు, కాబట్టి ఇది కామెడీకి నిలయం అని అన్నారంట. ఎందుకు అలా అన్నారంటే వాళ్ళకి సరిగ్గా చెప్పేవారు లేక. మరి సరిగ్గా చెప్పడం అంటే ఏంటో కూడా ఈయన చెప్తారు, ఒకసారి వినండి. అప్పుడు మనం మాట్లాడాం, నోవా జలప్రలయం వాస్తవాల నిలయం, కామెడీ నిలయం కాదు. అప్పుడు మనం మాట్లాడాం, మనం అంటే ప్లూరల్, అంటే గొప్పోళ్ళు అనమాట. జాన్ పాల్ చాలా గొప్పోడని ఆయన ఫీలింగ్ కదా. అప్పుడు మనం మాట్లాడాం, అంటే క్రైస్తవులందరూ కూడా అభద్రతా భావంలో ఉన్నారనమాట. అంటే వీళ్ళు ఈ నాస్తికులందరూ కూడా 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి, ఇవి నోవా వరల్డ్లో ఎలా సరిపోతాయని నవ్వుకుంటూ కామెడీ చేశారంట. అసలు ఈ నోవా జలప్రలయం అనేది కామెడీ అన్నారంట. అప్పుడు క్రైస్తవులంతా అభద్రతా భావంలో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. అప్పుడు మనం వచ్చాం, అంటే జాన్ పాల్ వచ్చాడనమాట. అప్పుడు జాన్ పాల్ వచ్చి క్లారిటీగా చెప్తాడనమాట. క్లారిటీగా ఏమని చెప్పాడు అంటే,
నోవహు జలప్రలయం అనేది భూమి మొత్తం మీద రాలేదు. అది కేవలం లోకల్గా కొంత ప్రదేశంలో మెసపటోమియా అనే వ్యాలీలో మాత్రమే వచ్చింది. కాబట్టి అక్కడున్న జంతువులు మాత్రమే రక్షించాడు అని ఈయన వచ్చి క్లారిటీ ఇచ్చాడంట. మనం వచ్చి క్లారిటీ ఇచ్చాం. చూడండి ఒకసారి. ఎందుకు వాళ్ళు దీన్ని కామెడీ అనుకున్నారు? వాళ్ళకు క్లారిటీగా చెప్పేవాళ్ళు లేక. అప్పుడు మనం మాట్లాడాం, నోవహు జలప్రలయం వాస్తవాల నిలయం, కామెడీ నిలయం కాదు. ఏంటి ఆ వాస్తవం? ఏంటా వాస్తవం? ఏడు అనేది ఇస్రాయల్ దేశంలో కనిపించదబ్బా, భారతదేశంలో కనపడుతుంది, అది ఆఫ్రికాలో కనపడుతుంది. అది ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వెళ్తుంది? ఏనుగు వెళ్ళదు. ఎక్కడైతే జలప్రలయం వచ్చిందో ఆ ప్రాంతంలో ఉండే జంతువులు, ఆ ప్రాంతంలో ఉండే పక్షులు, ఆ ప్రాంతంలో ఉండే పురుగులు మాత్రమే రక్షించబడాలి, కానీ మిగతా ప్రపంచంలో జలప్రలయం రాదు. కాబట్టి ఫ్లడ్ అనేది గ్లోబల్ కాదు, లోకల్. జలప్రలయం వచ్చింది మొత్తం ప్రపంచానికి కాదు, మెసపటోమియా ప్రాంతానికి సంబంధించింది. మెసపటోమియా ప్రాంతానికి సంబంధించి జలప్రలయం వస్తే మిగతా ప్రాంతంలో జంతువులన్నీ ఎందుకు వెళ్తాయి? వెళ్ళవు. జలప్రలయం చచ్చిపోయేవే వెళ్తాయి. అవునా? సరే అండి, విన్నారు కదా. సో ఇప్పుడు ఈయన వచ్చి క్లారిటీగా చెప్పారనమాట. ఈయన కాదండి క్లారిటీగా చెప్పింది, ఈయన చెప్పినవన్నీ తప్పులు. ఈయన ఎన్ని తప్పులు చెప్పాడో మీరు ఇప్పుడే ఈ వీడియోలో అంతా విన్నారు కదా. నోహు ఓడ యొక్క డైమెన్షన్స్ తప్పు, అందులో ఎన్ని జీవరాశులు వెళ్తాయనే దాంట్లో కూడా తప్పే. 84 లక్షల రకాల జీవరాశులు అనుకుంటున్నాడు ఈయన. ఆ విషయమే సరిగ్గా తెలియనివాడు ఈయనే వచ్చి క్లారిటీ ఇస్తాడండి. పైగా బైబిల్లో అనేకమైన వచనాలు చాలా స్పష్టంగా నోవహు జలప్రలయం అనేది భూమి మొత్తం వచ్చింది అని ఉంది. ఆ వచనాలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3లో చాలా మంచిగా చాలా స్పష్టంగా వివరిస్తానండి. ఆ వచనాలన్నీ కూడా నోవహు జలప్రలయం అనేది భూమి మొత్తం వచ్చిందని చాలా క్లియర్గా చెప్తున్నాయి. 1 కాదు 2 కాదు, చాలా వచనాలు ఉన్నాయి. అవన్నీ నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. క్లియర్గా ప్రూవ్ చేస్తాను, లాజికల్గా కూడా ప్రూవ్ చేస్తాను. అయితే ఇప్పుడేం చెప్తున్నానంటే, నోవహు జలప్రలయం అనేది కల్పిత కథ కాదు, అది వాస్తవమని ప్రపంచంలో చాలా మంది చెప్తున్నారండి. వాళ్ళు జస్ట్ చెప్పడం మాత్రమే కాదు, జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఉన్న ఆదికాండం 6వ అధ్యాయం 15-16 వచనాల్లో ఉన్న ఆ మెజర్మెంట్స్ను బట్టి ఎగ్జాక్ట్గా అవే మెజర్మెంట్స్తో లేదా కొద్దిగా అటు ఇటుగా అవే మెజర్మెంట్స్తో కెన్ హ్యామ్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలోని కెంటక్కీ అనే ప్రాంతంలో నోవహు ఓడని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళు నిర్మించారండి. అర్థమవుతుందండి? చాలామంది ప్రపంచంలో ఇది కామెడీకి నిలయం అని చెప్పినప్పుడు, నోవహు జలప్రలయం అనే ఈ స్టోరీని కల్పితం అని చెప్పినప్పుడు, అది కల్పితం కాదు, నోవహు జలప్రలయం వాస్తవం అని చాలామంది చెప్పారు. వాళ్ళలో కెన్ హ్యామ్ అనే వ్యక్తి అయితే ఆస్ట్రేలియాలోని కెంటక్కీ అనే ప్రాంతంలో బైబిల్లో ఉండే నోవహు ఓడ యొక్క మెజర్మెంట్స్కి అటు ఇటుగా దాదాపు అవే మెజర్మెంట్స్ తీసుకొని నోవహు ఓడని నిర్మించాడు. జాన్ పాల్ లాగా ఏదో గాలిలో మాటలు చెప్పేసి అన్ని తప్పులు చెప్పి అలా చేయలేదండి. వాళ్ళు రీసెర్చ్ చేసి, వాళ్ళు ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి ఆదికాండం 6వ అధ్యాయంలో ఓడ యొక్క మెజర్మెంట్స్ ఎలాగైతే ఉన్నాయో అవే మెజర్మెంట్స్ తీసుకొని నిజంగానే ఓడని నిర్మించారు. ఇప్పుడు కూడా అది ఉంది, మీరు వెళ్ళి కావాలంటే చూడొచ్చు, లేదా మీరు వీడియోస్ కూడా చూడొచ్చు, యూట్యూబ్లో వీడియోస్ చూడొచ్చు. యూట్యూబ్లో వీడియోస్ చాలా క్లియర్గా ఉన్నాయి. వాళ్ళకి లోపల ఇన్సైడ్ టూర్ కూడా ఉందండి. ఇన్సైడ్ టూర్ కూడా ఉంది. క్లియర్గా ఉందో లేదో నేను చూడలేదు, కానీ ఇన్సైడ్ టూర్ కూడా ఉంది. ఆ నోవహు ఓడని చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా పెద్దగా ఉంటుందండి, అది చాలా పెద్దగా ఉంటుంది. అంతేకాదు ఈ జాన్ పాల్ అనే ఆయన ఏం చెప్తున్నాడు, ఆ జంతువుల యొక్క స్పెసిమెన్స్ పెట్టినా కూడా సరిపోతుంటున్నాడు కదా. కానీ కెన్ హ్యామ్ అనే వ్యక్తి, ఆ సంస్థ ఆన్సర్స్ ఇన్ జెనసిస్ అనే సంస్థ ఆ ఓడను నిర్మించి, నోవహు ఓడను నిర్మించి లోపల జంతువుల యొక్క స్పెసిమెన్స్ పెట్టారండి వాళ్ళు. అందులో ఏనుగులు ఉన్నాయి, అందులో జిరాఫీలు ఉన్నాయి, అందులో డైనోసార్స్ కూడా ఉన్నాయి. ఆ కెన్ హ్యామ్ అనే వ్యక్తి ఎథీస్ట్ ఒక ఆయన ఉన్నాడు, బిల్ నై అనే ఆయన ఎథీస్ట్, నాస్తికుడు. ఆయనతో డిబేట్ కూడా చేశారు. ఈ కెన్ హ్యామ్ అండ్ బిల్ నై అనే ఆయన నాస్తికుడు, కెన్ హ్యామ్ అనే ఆయన క్రైస్తవుడు. వీళ్ళిద్దరు డిబేట్ కూడా చేశారు. ఆ ఓడలో మొత్తం తిరిగారండి, 2.5 గంటల పాటు ఆ వీడియో ఉంది. నేను మొత్తం చూడలేదు ఆ వీడియో. సో కాబట్టి వాళ్ళండి అసలైన బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నమ్మి బైబిల్లో ఉన్న ఆ నోవహు జలప్రలయం యొక్క ఆ స్టోరీని నిజమని ప్రూవ్ చేసింది వాళ్ళు. జాన్ పాల్ కాదు క్లారిటీగా చెప్పింది. జాన్ పాల్ అంతా కూడా తప్పులు చెప్పాడు ఆయన. విన్నారు కదా మీరు.
పైగా గొప్పలు చెప్పుకుంటున్నాడు, మనం వచ్చి క్లారిటీ ఇచ్చామని. జనాలందరూ కామెడీకి నిలేమని అంటుంటే, క్రైస్తవులంతా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంటే, మనం వచ్చి అంటే జాన్ పాల్ అని ఆయన వచ్చాట క్లారిటీగా చెప్పాడంట. ఏమని క్లారిటీగా చెప్పావు? నో డైమెన్షన్స్ తప్పు, ఏనుగు అపవిత్ర జంతువు అయితే పవిత్ర జంతువుని చేసేసావు, 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని అది కూడా తప్పు చెప్పావు. ఓడలో వెళ్లాల్సింది 84 లక్షల రకాల జీవరాశులు కాదు, అది కూడా తెలియదు ఈ జాన్ పాల్కి. అదేవిధంగా నేను చేసిన పార్ట్ 1 వీడియో, ఇది పార్ట్ 2 కదండి, పార్ట్ 1 వీడియో మీరు చూశారనుకోండి, అక్కడ కూడా జాన్ పాల్ ఎన్ని తప్పులు చెప్పాడో చెప్పానండి. నోవో కాలానికి పాపులేషన్ చాలా తక్కువ ఉన్నట్టు ఈయన చెప్పాడు. కానీ నోవో కాలంలో పాపులేషన్ ఎంత ఉండొచ్చో నేను గెస్ వర్క్ చేస్తూనే కొన్ని ప్రూఫ్స్ కూడా చూపించడం జరిగిందండి. బైబిల్లో వచనాలు కూడా చూపించడం జరిగింది. అన్ని తప్పులే చెప్పాడు ఈయన. ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ అండి. కెన్ హ్యామ్ అనే వ్యక్తి ఆన్సర్స్ ఇన్ జెనసిస్ అని వెబ్సైట్ ఉంది కదా, దాని అధినేత కెన్ హ్యామ్ అనే వ్యక్తి ఈ నోవహు ఓడ గురించి చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళు బైబిల్ ప్రకారంగా, ఆల్మోస్ట్ బైబిల్ ప్రకారంగా ఉన్నవే వాళ్ళు చేశారండి. ఈ విషయంలో అయితే నేను వాళ్ళతో ఏకీభవిస్తున్నాను. ఇంకా వాళ్ళు ఏమేమి డాక్ట్రిన్స్ చెప్పారో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. వాళ్ళు చెప్పిన అన్ని డాక్ట్రిన్స్ ఏమి నేను వినలేదు. కానీ నేను ఇది మాత్రమే చూశానండి వాళ్ళది. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పారు వాళ్ళు. కరెక్ట్గా చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించారండి వాళ్ళు. నోవా ఓడని నిర్మించారు. మీరు యూట్యూబ్లో వీడియోస్ చూడొచ్చు. అదేవిధంగా మీరు ఆస్ట్రేలియాలో ఉంటే అక్కడ వెళ్ళి చూడొచ్చు కూడా. ఆస్ట్రేలియా వెళ్ళి కూడా మీరు ఆ ఓడని చూడొచ్చండి. జాన్ పాల్ లాగా గాల్లో మాటలు చెప్తూ అన్ని తప్పులు చెప్పడం అలాంటివి వాళ్ళు చేయలేదండి. కాబట్టి బైబిల్లో ఉన్న ఈ నోవహు స్టోరీని, ఈ నిజమైన చరిత్రని డిఫెండ్ చేసింది వాళ్ళండి, జాన్ పాల్ కాదు. మరి జాన్ పాల్ ఏం చేశాడంటే బైబిల్లో ఉన్న వాక్యాలన్నిటి మీద అవిశ్వాసం వచ్చేటట్టు చేశాడు. అంటే ఈ బైబిల్లో ఆదికాండం 6, 7, 8, 9 అధ్యాయాల్లో నోవహు జలప్రళయం అనేది భూమి మొత్తం వచ్చింది అని ఎన్ని వచనాలు అయితే చెప్పాయో ఆ వచనాలన్నిటి మీద డౌట్ క్రియేట్ చేసేటట్టు చేశాడు ఈయన చెప్పిందంతా కూడా శుద్ధ తప్పు. ఇంత స్పష్టంగా ఉన్న నోవహు జలప్రళయం చరిత్రని ఆదికాండం 6, 7, 8, 9 అధ్యాయాల్లో ఉన్న ఆ వచనాలన్నింటినీ కూడా, స్పష్టమైన వచనాలన్నింటినీ కూడా వీళ్ళు వక్రీకరిస్తున్నారు అని అంటే, స్పష్టమైన వచనాలనే వక్రీకరిస్తున్నారంటే వీళ్ళు ఎంత డేంజరస్సో మీరు దయచేసి అర్థం చేసుకోండి. వాటినే వక్రీకరిస్తే ఏ వచనాలనైనా వీరు వక్రీకరిస్తారండి. ఈ వీడియో ఇంతటితో ముగిద్దామండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3 ఇదే అంశం మీద పార్ట్ 3 కూడా ఉంటుంది. అందులో నోవహు జలప్రళయం అనేది గ్లోబల్ అని, భూమి మొత్తం వచ్చిందని అద్భుతమైన వచనాలు, ఎన్నో వచనాలు నేను మీకు చూపిస్తాను. లాజికల్గా కూడా చాలా క్లియర్గా అద్భుతంగా ప్రూవ్ చేయడం జరుగుతుందండి. ఆ వీడియోని కూడా మీరు తప్పకుండా చూడండి. అదేవిధంగా జాన్ పాల్ అబద్ధ బోధకుడని మేము బైబిల్ ప్రకారంగా ప్రూవ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు వాటిని చూడండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు బైబిల్లో చాలా స్పష్టంగా నోవహు జలప్రళయం గురించిన సందర్భం వివరించారు తండ్రి. మీరు ఏదైతే వివరించారో, మీరు ఏదైతే చెప్తున్నారో మీ వాక్యంతో, దాన్ని మేము ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని వాక్యం మీద విశ్వాసంతో బ్రతికేటట్టు మాకు సహాయం చేయండి తండ్రి. మీ వాక్యం మీద అవిశ్వాసం కలిగేటట్టు వస్తున్న ఇలాంటి బోధనలన్నింటినీ కూడా మేము నమ్మకుండా మీ వాక్యాన్ని మాత్రమే నమ్మి, బైబిల్ని మాత్రమే నమ్మి జ్ఞానయుక్తంగా నడుచుకునేటట్టు మాకు సహాయం చేయండి. మీ వాక్యాన్ని నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా నవ్వుల పాలు కారని మాకు తెలుసు తండ్రి. ఎవరైతే మీ వాక్యాన్ని నమ్మరో వాళ్ళే నవ్వుల పాలవుతారు. కాబట్టి ప్రపంచం మొత్తం ఎన్నో మాయోపాయములు చేసి, ఎన్నో రకాల ఆర్గ్యుమెంట్స్ చేసి మీ వాక్యం తప్పని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది తండ్రి. ఆ మాయోపాయములకి, ఆ అబద్ధాలకి మేము పడిపోకుండా మీ వాక్యాన్ని నమ్మి జ్ఞానయుక్తంగా బ్రతికేటట్టు మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.